నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ నైన్ ప్రేక్షకులకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. 1900 ప్రారంభంలో మహిళలు సమాన హక్కులు, ఓటు హక్కు, మంచి పనివేళల కోసం ఉద్యమాలు చేశారు. అందుకే 1910లో మహిళా నాయకులు ఈ రోజును ఇంటర్నేషనల్ విమెన్స్ డేగా ప్రకటించారు. అప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటూనే ఉన్నాం. మహిళల పాత్ర, మహిళలు ఇప్పుడు ప్రతి రంగంలో ముందున్నారు. రాజకీయాలు, విద్య, వైద్యం, వ్యవసాయం, వ్యాపారం, అంతరిక్ష పరిశోధనలు. ప్రపంచాన్ని మార్చే శక్తి కేవలం మహిళల్లోనే ఉంది కదా. కుటుంబాన్ని నడిపే తల్లి నుండి దేశాన్ని నడిపే నాయకురాల దాకా ప్రతి రంగంలో మహిళల ప్రతిభ మెరిసిపోతోంది. అలాంటి మహిళా శక్తిని స్మరించుకునే ప్రత్యేకమైన రోజు మన మహిళా దినోత్సవం. మరి ఆయా రంగాలకు చెందిన మహిళా మణులు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. ముందుగా కీర్తన గారిని మనం పరిచయం చేసుకుందాం. ఆల్రెడీ కీర్తన గారు మీ అందరికీ తెలిసిందే, చాలా వెల్ నోన్ పర్సన్, డాక్టర్ కీర్తన. హాయ్ కీర్తన గారు. నమస్తే శ్రీదేవి గారు. హాయ్ కీర్తన గారు, మరేంటి మన స్టూడియోలో ఉన్న మహిళా మణులు ఏ ఏ రంగాలకు చెందిన వారు ఏంటి, ఒక్కసారి మన వ్యూవర్స్కి వాళ్ళని పరిచయం చేస్తారా? ఖచ్చితంగా. దానికన్నా ముందు అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. సో ఈరోజు మన కోసం మహిళా దినోత్సవం సెలబ్రేట్ చేస్తూ మహిళలో అంతర్జాతీయ పొజిషన్లో ఉన్న అందరి మహిళలతో పాటు ఈరోజు ప్రత్యేకమైన ఇద్దరు మహిళలను మనం చూస్ చేసుకున్నాము. దానిలో ముఖ్యంగా ప్రథమంగా డాక్టర్ వసుధ గారు, షీఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ పాననీయ మహావిద్యాలయ గారు. నమస్తే మేడం, వెల్కమ్ టు ప్రైమ్ నైన్. అండ్ డాక్టర్ సుహాసిని గారు, డైరెక్టర్ ఆఫ్ ఆపరేషన్ ఆఫ్ ఓజీ న్యాచురలిస్ట్, అండ్ షీఈస్ ద స్ట్రాటజిక్ డైరెక్టర్ ఆఫ్ మహాస్ఫూర్తి ఫౌండేషన్ ఆల్సో. నమస్తే మ్యామ్. మహిళా స్ఫూర్తి ఫౌండేషన్. నమస్తే మేడం. హ్యాపీ విమెన్స్ డే. ప్రేక్షకులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ప్రేక్షకులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ మ్యామ్. ఏంటి అసలు మహిళా దినోత్సవం, మనం ఈ ఇయర్ థీమ్ని తీసుకున్నాము. థీమ్ ఏంటో అన్నారు? రైట్స్ అండ్ జస్టిస్. దానికి ఎలాంటి యాక్షన్ ప్లాన్తో ముందుకెళ్తాము అనే దాని మీద ఈ 2026 థీము. అంటే ఏ యాక్షన్ ప్లాన్తో మనం ముందుకు వెళ్ళట్లేదా? అసలు ఉన్నా లేకపోయినా మన యాక్షన్ ప్లాన్ని మనమే చేసుకొని ముందుకు వెళ్తూ ఉంటాం కదా. అంటే యాక్షన్ ప్లాన్ ముందుకు వెళ్తున్నాం కానీ అది ఎంతవరకు అచీవ్ అవుతున్నాం అనేది ఇంతవరకు మనకి ఒక కొలమానం అనేది ఇంతవరకు లేదు. తర్వాత ఏ రంగాల్లో మనం యాక్షన్ ప్లాన్ పెట్టుకున్నామో, ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయి, దాన్ని మనం ఎలాగ పూరిస్తూ ముందుకు వెళ్ళాలి అనేది కూడా ఈ ఇయర్ మనం చాలా ఫోకస్డ్గా అందరం కలిసి పనిచేయాల్సిన అవకాశం ఉంది. డాక్టర్ వసుధ గారు, ఏంటి మహిళా దినోత్సవాన్ని మనం ఈ ఒక్కరోజే సెలబ్రేట్ చేసుకోవాలా? ప్రత్యేకించి ఈ రోజు మాత్రమే మహిళలందరూ సంతోషంగా ఉంటారు, కేక్ కటింగ్ చేసుకుంటారు. మరి అందరూ మాట్లాడుతున్నట్టుగా మహిళా దినోత్సవం అనేది మనకు రోజు ఉంటుంది కదా, ప్రత్యేకించి ఒక రోజు అంటే ఏమీ లేదు కదా. ఈ రోజున కూడా ఎన్నో హత్యలు జరుగుతూనే ఉంటాయి మహిళల మీద. చాలామంది అదే రోజు కొడుతూ ఉంటారు కూడా హస్బెండ్స్. మరి దీన్ని ఎలా చేసుకోవాలి, మనం అర్థం చేసుకోవాలి? ఒక 10 years బ్యాక్ దాకా అసలు ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేది ఎవరికీ తెలియదు. సోషల్ మీడియా ఎప్పుడైతే బూమ్ వచ్చిందో, ఛానల్స్ ఎక్కువైపోయి, సోషల్ మీడియా, ట్విట్టర్లు, రీల్స్ ఇవి ఎక్కువైనప్పటి నుంచి మహిళా దినోత్సవంకి అవగాహన పెరిగింది. అంతకుముందు అయితే ఎప్పుడూ లేదు ఇది. March 8th అంటే March 8th వాజ్ సమ్ అదర్ డే ఫర్ ఎనీబడి. దానికి ఒక ప్రత్యేకత ఉంది అనేది ఒక 10 సంవత్సరాల నుంచే మనం వింటూ వస్తున్నాము. అంతకుముందు ఎప్పుడు ఇది లేదు. క్రైమ్ అప్పుడు లేదా అంటే అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది. మరి ఇప్పుడే ఎందుకు చేసుకుంటున్నాము అంటే, ఈ ఒక్క రోజైనా మన గురించి మనం ఆలోచిద్దాము, మన కోసం మనం ఆలోచిద్దాము. మేబీ అందుకని దీని మీద అవగాహన పెరుగుతూ వస్తుంది అని నేను అనుకుంటున్నాను. కొన్ని చేంజెస్ ఏమైనా కనిపిస్తున్నాయా? ప్రతి సంవత్సరం ఒక థీమ్ తో మనం ముందుకు వెళ్తున్నాం కదా. ఆ థీమ్ అట్లీస్ట్ ఆ 1 year మనం మైండ్ లో ఆ థీమ్ గురించి ఆలోచిస్తూ ఉంటే, అంటే 10 సార్లు ఆలోచిస్తే 11వ సారికి అది నిజం జరుగుతుందేమో అనే అఫర్మేషన్ లాగా అదొకలాగా తీసుకెళ్తున్నారని నేను అనుకుంటున్నాను. సుహాసిని గారు, అంటే ఒకటి మేడం చెప్పినట్టుగా సోషల్ అవేర్నెస్ ఒకటి పెరగడం అయితే, ఆపర్చునిటీస్ కూడా ఇప్పుడు ఎక్కువగా ఉన్నాయి. ఒకటేంటంటే ప్రతి డిపార్ట్మెంట్లోనూ, వెదర్ గవర్నమెంటా, నాన్ గవర్నమెంటా, ప్రైవేటా, ఏ సెక్టర్ అయినా కూడా 33% రిజర్వేషన్ అనేది కొంత బాగా వైడ్ స్ప్రెడ్ ఆపర్చునిటీస్ ఒకటి ఉమెన్కి బాగా వస్తున్నాయి. తర్వాత ఫ్యామిలీస్లో కూడా సమ్ కైండ్ ఆఫ్ అన్ అవేర్నెస్ ఎక్కువైంది. అంటే ఆడపిల్లని చదివించాలి, ఆడపిల్లని చదివిస్తే ఇల్లు బాగుపడుతుంది అనేది ఇక్కడే కాదండి, విత్ మై ఎక్స్పీరియన్స్ రూరల్ ట్రైబల్లో కూడా వచ్చేసింది.
వచ్చి మీరు చూడండి ఎక్కడన్నా రూరల్లో కూడా సైకిల్ వేసుకొని ఆడపిల్లలు స్కూళ్ళకి వెళ్తున్నారు, సైకిల్ వేసుకొని స్కూటర్లు డ్రైవ్ చేసుకుంటూ కాలేజీకి వెళ్తున్నారు. అంటే ఫ్యామిలీలో అలాంటి అవేర్నెస్ వచ్చింది, అలాంటి సపోర్ట్ రావడము, ప్లస్ ఆర్గనైజేషన్స్లో కూడా అవకాశం రావడము, గవర్నమెంట్ కూడా మ్యాండేటరీగా 33% రిజర్వేషన్ ఇవ్వడము, ఎంతోమంది మహిళా సర్పంచులు కూడా ఇప్పుడు మనం రూరల్ కమ్యూనిటీకి వెళ్తే ఉమెన్ మహిళా సర్పంచులను కూడా చాలామందిని కలవడం జరుగుతున్నది. కాబట్టి సోషల్ అవేర్నెస్ ఒకటి, ఆపర్చునిటీస్ ఒకటి, ఇచ్చిన ఆపర్చునిటీస్ని చాలా పాజిటివ్గా యూజ్ చేసుకోబట్టి ఇలాంటి ఆపర్చునిటీస్ ఎక్స్టెండ్ అవుతున్నాయి. అందుకే ఆకాశంలో సగం, అన్ని అవకాశాల్లో సగం మనం అవుతున్నాము. సగం అవుతున్నామని పాజిటివ్గా ఈసారి యాక్షన్ తీసుకోవాలి కదా మనము. అందుకు మనము ఆ విధంగా ముందడుగు వేయడం అనేది చాలా శుభదాయకం. రైట్. కీర్తన గారు, అసలు ఏ రంగాల్లో లేరు మహిళలు, మీరేమంటారు? వాళ్ళు అన్నట్టు ఇప్పుడు మహిళలకి అవేర్నెస్ క్రియేట్ చేశారు కదా, నేను ఒక క్వశ్చన్ వేద్దాం అనుకుంటున్నాను మేడం. సో ఇప్పుడు మీ ప్రకారంగా ఒక అవేర్నెస్ క్రియేట్ అయింది, సోషల్ అవేర్నెస్ రిగార్డింగ్ మహిళల ప్రాబ్లమ్స్, మహిళల గురించి ఇలా దినోత్సవం సెలబ్రేట్ చేయడం వల్ల అంటున్నారు కదా. మీ దృష్టిలో మహిళలు ఇంకే ఏ ఏ రంగాలలో ఇంకా వెనకబడి ఉన్నారు, ఇంకా ఏ రంగాలలో వాళ్ళు ముందుకు రావాలి అని కోరుకుంటున్నారు మీరు? ఇప్పుడున్న సొసైటీలో చూస్తే మాత్రం లీడర్షిప్ అనే ఏరియాలో మాత్రం మహిళలది చాలా తక్కువ పాత్ర కనిపిస్తుంది. ఇప్పుడు ఒక పొలిటికల్ పార్టీ మీటింగ్ పెడితే మీకు అక్కడో ఒక అమ్మాయి కనిపిస్తుంది. పాలిటిక్స్ లో రావాలి, పాలిటిక్స్ లో లీడర్షిప్ రోల్స్ లో రావాలి అనేది నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక మహిళ, ఒక అమ్మాయి, ఒక ఆడపిల్ల ఇల్లుని ఎంత చక్కగా చక్కదిద్దుతుంది, అక్కడ తను ఒక లీడర్. అదే అంత బాగా చేస్తున్నప్పుడు బయట సొసైటీ తన చేతిలో వస్తే ఇంకెంత బాగా సరిదిద్దుతుంది. ఆ ఆపర్చునిటీస్ మనకు ఒకసారి ఇచ్చి చూడమనండి, చూపిద్దాం. ఆపర్చునిటీ ఇవ్వలేదంటున్నారా, లేకపోతే మహిళలే ముందుకు రావట్లేదు అనిపిస్తుందా మీకు? మహిళలు ముందుకు వస్తున్నారు, ఆపర్చునిటీస్ ఇవ్వట్లేదు. ఎందుకని? కారణం మల్టీ ఫ్యాక్టర్స్. జెండర్ బయాస్ అనొచ్చు. అక్కడికి వచ్చిన తర్వాత అంటే జెండర్ బయాస్ అంటే నేను చెప్తాను మేడం, రూట్స్ లోనే జెండర్ బయాస్ ఉంది, అది మనం ఫ్యాక్ట్ ని ఒప్పుకోవాలా. కాకపోతే ఏంటంటే ఇప్పుడు కొంచెం బ్రేక్ చేసుకుంటూ వస్తున్నాము. మనం బస్సులో చూడండి 33% సీట్స్ ఉన్నాయి, కానీ ఇంతకంటే ఎందుకు పెరగడం లేదు? మేడం చెప్పినట్టుగా ఆపర్చునిటీస్ ఉన్నాయి, కాకపోతే ఏంటంటే దాన్ని అవేర్నెస్, ప్రాపర్ అవేర్నెస్ ప్లస్ ప్లాట్ఫామ్స్ క్రియేట్ చేసుకోవాలి, ఎస్పెషల్లీ పొలిటికల్ ఫీల్డ్లో. ప్లాట్ఫామ్ లేదని కూడా నేను అన్ను, ఉంటుంది, కానీ మనకి కొన్ని హద్దులు ఉంటాయి. ఇప్పుడు రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఇల్లు చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, తర్వాత బయటికి వెళ్ళి మనం ఏదో ఒకటి చేయాలి అన్నప్పుడు అక్కడ మనం 24/7 మనల్ని మనం ఇచ్చుకోలేము. అది మనకి ఒక హద్దులాగా అయిపోతుంది. వేరే ఏ ప్రొఫెషన్ లో అయినా దానికి ఒక ప్రిస్క్రైబ్ టైం ఉంటుంది. టీచర్ అంటే మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ ఈవినింగ్ దాకానే ఉంటుంది. ఈ ప్రొఫెషన్ లో టైం అంటూ ఉండదు. సో మనం మొత్తం టైం దానికి ఇవ్వాలి అన్నప్పుడు ఏదో ఒకటి త్యాగం చేయాల్సి వస్తుంది. అయితే ఫ్యామిలీనైనా త్యాగం చేయాలి, మన పర్సనల్ గోల్స్ అన్నా త్యాగం చేయాలి, దానికి వెళ్ళాలంటే. సో చాలా మంది ఏం ఆలోచిస్తారు అంటే నాకు ఇది ఇంపార్టెంట్, వదులుకుంటారు. దాని వల్ల చెప్తున్నాను తప్ప మనకి అక్కడ ఆపర్చునిటీస్ లేవని కూడా కాదు, కొన్ని పరిధుల వల్ల మనం అక్కడ దాకా వెళ్ళలేకపోతున్నాము. సో మీ ప్రకారంగా మహిళలు ఆల్రెడీ అన్ని రంగాలలో ఉన్నారు, వాళ్ళు ఇల్లుని ఎంత చక్కగా చూసుకుంటారో సొసైటీని కూడా అంతే చక్కగా చూసుకోగలరు. సో పాలిటిక్స్కి వస్తే ఇంకా మహిళలు, ఇంకా దేశం బాగుపడుతుంది అని అంటున్నారు. థ్యాంక్ యూ మేడం. దీంతో పాటు ఇంకే రంగాలలో ల్యాకింగ్ అనిపిస్తున్నారు మీకు? అంటే కొంతవరకు మార్కెటింగ్ రంగాల్లో ఉమెన్ ఇంకా వెనకపడే ఉన్నారు. నా ఎక్స్పీరియన్స్ ప్రకారంగా మార్కెటింగ్ ఒకటి, తర్వాత ఫినాన్స్ ఒకటి, ఇలాంటి కొన్ని ఆపర్చునిటీస్ ఉమెన్కి ఎక్స్టెండ్ చేయడం లేదు, ఆర్ ఉమెన్ ముందుకు రావడం లేదు. ఈ రెండు రంగాలు నా దృష్టిలో ఇంకా వైడ్ స్ప్రెడ్ ఆపర్చునిటీస్ ఎక్స్టెండ్ చేయాలి. మీరు అన్న దాంట్లో ఒక పాయింట్ మేడం, ఫినాన్స్ రంగంలో అంటున్నారు కదా. సో ఇప్పుడు మన మహిళలు ఇండిపెండెంట్గా ఉన్నా కూడా, లైక్ ఎంపవర్డ్ అయినా, దే ఆర్ ఎర్నింగ్ బై దెమ్సెల్వ్స్ అయినా కూడా వాళ్ళ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ వాళ్ళకి రావట్లేదు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు, నిజమా కాదా? కొంతవరకు నిజము, కొంతవరకు కాదు. అగైన్ ఇట్ డిపెండ్స్ ఆన్ అర్బన్ అండ్ రూరల్ అండి. అర్బన్ మహిళల్లో ఉన్న అవేర్నెస్, వాళ్ళకి ఉన్న ఆపర్చునిటీస్, వెదర్ అది పొదుపు కానివ్వండి, వెదర్ అది మేనేజ్మెంట్ కానీ డిఫరెంట్ ఉంటుంది. అదేవిధంగా రూరల్లో కూడా ఈ రెండు విషయాలు మనం అర్థం చేసుకోవాలి. కానీ ఫైనాన్స్ విషయంలో నన్ను అడిగితే
మగవారి కంటే ఆడవాళ్ళే బాగా మేనేజ్ చేస్తారు, అందుకే హోమ్ మినిస్టర్ కూడా వాళ్ళకే ఇస్తారు కదా. చాలా బాగా చేస్తారు. ఆపర్చునిటీ ఇవ్వాలే కానీ, ఎందుకంటే ఇల్లే అంత పొదుపుగా నడిపినప్పుడు బయట ప్రపంచం పొదుపుగా నడపలేదా తను? సరే, అంటే అలాంటి అవకాశాలు ఎందుకు ఎక్కువగా ఇవ్వలేకపోతున్నారు? అంటే వాళ్ళు ఇంకా ముందుకు వెళ్ళిపోతారేమో, మమ్మల్ని వెనక్కి నెట్టేస్తారేమో అని అనుకుంటారు అబ్బాయిలు. అలా అనుకుంటారని నేనైతే అనుకోను. ఆపర్చునిటీస్ వస్తాయి కానీ నాకు తెలిసి మనమే ముందుకెళ్ళి తీసుకోవట్లేదేమో. ఓకే. మనం ఏంటంటే మళ్ళీ అగైన్ మన పర్సనల్ ప్లేస్, మన పర్సనల్ ఎన్నో Choices. ఉంటాయి కదా చాయిసెస్, వాటితోటి మనం ఇది తీసుకోవట్లేదేమో అనిపిస్తుంది. గివెన్ ఎ చాయిస్ నో బడీ విల్ సే నో, బట్ అగైన్ రెస్ట్రిక్షన్స్. ఓకే. ఎడ్యుకేషన్ విషయంలో చూసుకుంటే ఒకప్పటికి ఇప్పటికీ ఎడ్యుకేషన్ అనేది అమ్మాయిలో బాగా విస్తరించింది అనుకోవాలా? బాగా చదువుకుంటున్నారు అనుకోవాలా? ఎంత పర్సంటేజ్ వరకు బాగా చదువుకుంటున్నారు అనుకోవాలి? ఎడ్యుకేషన్ విషయంలో ఎంత డెవలప్ అయ్యారు అమ్మాయిలు? ఇప్పుడు అంటే ఇప్పుడున్న ప్రెసెంట్ సినియారో తీసుకుంటే మాత్రం ఆడపిల్లలు చాలా బాగా చదువుతున్నారు. కంపేర్ కూడా చెయ్యను నేను, ఎందుకంటే మళ్ళీ కంపేర్ చేస్తే మేము చదవట్లేదా మేడం అని అడిగేవాళ్ళు చాలా మంది ఉన్నారు. బాగా ముందుకు వస్తున్నారు. మీరు చూడండి, ఇప్పుడు టీచర్స్ ఏ స్కూల్లో కూడా 90% ఆర్ టీచర్స్ ఆర్ విమెన్. అవును, ఫీమేల్ ఉంటున్నారు. ఇప్పుడు నేను చదువుకున్నప్పుడు స్కూల్లో 40 స్టూడెంట్స్ ఉంటే 10 మంది అమ్మాయిలు ఉండేవాళ్ళం, 30 అబ్బాయిలు ఉండేవాళ్ళు. ఇప్పుడు అది రివర్స్ అయిపోయింది. రివర్స్ ఆర్ లేకపోతే ఈక్వల్ 25-25 ఆ స్టేజ్లో ఉన్నాం ఇప్పుడు మనం. అమ్మాయిలు చదవట్లేదు అని కాదు, బాగా చదువుతున్నారు కానీ చదివిన దాన్ని సార్థకం చేసుకోలేకపోతున్నారు అంటాను నేను. ఎక్కడో ఒక దగ్గర కట్ ఆఫ్ అయిపోతున్నారు. ఎందుకని? కారణం ఫ్యామిలీ ఆబ్లిగేషన్స్, ఫైనాన్షియల్ ఆబ్లిగేషన్స్. చదువు ఒకప్పుడు చాలా అంటే ఈజీగా అందుబాటులో ఉండేది, ఇప్పుడు చదువు కొనుక్కోవాల్సి వస్తుంది. అది కొనుక్కోవాలి అనేది ఆ స్తోమత అందరికీ ఉండాలి కదా, అక్కడ ఆగిపోతున్నాం. క్వాలిటీ ఎడ్యుకేషన్ దగ్గరకు వచ్చేసరికి కూడా ఒకటి పాయింట్, చదివించాలి అంటే కొనుక్కోవాల్సి వస్తుంది ఎడ్యుకేషన్. ఈ కొనిపించడంలో మేము నీకు పెళ్లి చేయొచ్చు అన్న డైలాగ్ ఎక్కువ అయిపోయింది. ఎగ్జాక్ట్లీ మేడం. ఇంత డబ్బు ఖర్చు పెట్టే కంటే మీకు పెళ్లి చేస్తే మనకు అదొక బాధ్యత అయిపోతుంది అనే వాళ్ళే ఎక్కువ ఉన్నారు. ఇంత ఉమెన్స్ డే సెలబ్రేట్ చేసి ఎన్నో అవేర్నెస్ వచ్చినా ఈ సింపుల్ థింగ్స్ మాత్రం మారట్లేదు. అంటే అది మారట్లేదు అంటే మైండ్ సెట్, మనం ఇంకా అదే మైండ్ సెట్తో ఇప్పుడు మన నెక్స్ట్ జనరేషన్ కూడా అదే మైండ్ సెట్తో పెంచుతున్నాము. పోనీ ఆ మైండ్ సెట్ అన్నా మారుస్తే వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ అన్నా మారుస్తారు. ఓకే. ఇప్పుడు కీర్తన గారి నిన్నటి నుంచి నేను ఒకటి అబ్జర్వ్ చేస్తున్నాను. కీర్తన గారు ఒక క్వశ్చన్ ఏంటంటే, మరొక ఇందిరాగాంధీ ఎందుకు రావట్లేదు పాలిటిక్స్లో? మీ ఇద్దరిలో ఎవరు చెప్పినా ఓకే, మీ ఇద్దరు చెప్పినా ఓకే, తనకు ఆన్సర్ చేయండి. మరొక ఇందిరాగాంధీ ఎందుకు రావటం లేదు? ఇందిరాగాంధీ లాగా సాక్రిఫైస్ చేసే అమ్మాయిలు ఈ మధ్య కనిపించట్లేదేమో. ఫ్యామిలీ సాక్రిఫైస్, టైం సాక్రిఫైస్, మొత్తం వదిలేసి మనకి మనం సమర్పించుకోవాలి ఆ రంగానికి. మరి నేను ముందుకు రావట్లేదు అంటే ఇప్పుడు నేను ఇవ్వలేకపోతున్నానేమో నా మొత్తం 100% సమాజానికి. అందుకు రాలేకపోతున్నా. ఆపర్చునిటీస్ లేవని కాదు, నేను ఇవ్వలేకపోతున్నానేమో. ఎక్కడో ఒక దగ్గర మళ్ళీ నన్ను ఎవరో ఒకళ్ళు వెనక లాగుతున్నారేమో. అండ్ మీరు అన్నట్టు, ఇప్పుడు మేడం అన్నట్టు, మహిళలు ఇట్స్ లైక్ నాట్ ఇన్ పాలిటిక్స్ మీద ఇంట్రెస్ట్ చూపించలేరు. వాళ్ళు ఒకవేళ ఇంట్రెస్ట్ చూపిస్తే ఇందిరాగాంధీ కాదు, ఇంకా బిగ్ మెనీ ఇందిరాగాంధీ సీనియర్ స్టేట్ చేయొచ్చు. అండ్ ఆపర్చునిటీస్ లేక కాదు, ఇప్పుడు కూడా పాలిటిక్స్ లో లేరని కాదు, ఉన్నారు. కానీ ఏంటంటే హస్బెండ్ సపోర్ట్ అన్నా, లేకపోతే సన్ సపోర్ట్, లేకపోతే తాతల పార్టీ సపోర్ట్, అలాంటి వాళ్ళే ఉన్నారు. ఇక్కడ ఒక నిజం మాట్లాడుకోవాలంటే మాత్రం, ఒక మహిళ ఆ పొజిషన్ లోకి రావాలంటే మాత్రం ఫాదరో బ్రదరో తాతనో ఆ రంగంలో ఉంటేనే వాళ్ళకి ఆపర్చునిటీస్ వస్తున్నాయి. ఇదైతే పచ్చి నిజం. ఎవ్రీబడి హాస్ టు యాక్సెప్ట్ దిస్. కొత్త వాళ్ళని ఆ దగ్గరికి ఇప్పుడు రావాలి అనుకున్నా కూడా ఆపర్చునిటీస్ క్రియేట్ అవ్వవు. ఇప్పుడు ప్లాట్ఫామ్ ఉన్నది కాబట్టి వాళ్ళు ముందుకు రాగలుగుతారు. కొంతమంది మహిళలు ముందుకు రాగలుగుతున్నారు, వచ్చారు, దేశాన్ని ఏలారు, ఎగ్జాంపుల్స్ గా నిలిచారు. కానీ ఆపర్చునిటీస్ లేకపోయేసరికి ఇండిపెండెంట్ గా ఫైట్ చేసి ఎమ్మెల్యే అవడము, ఎంపీ అవడమే కష్టం అయిపోతున్నది. ఎస్పెషలీ ఉమెన్. మేడం అన్నట్టుగా బ్యాకింగ్ లేకపోతే ఇంకా కష్టం అవుతుంది. పర్లేదు, అక్కడక్కడ ఒక ఎంపీలు ఎమ్మెల్యేలు అలా కనిపిస్తున్నారు. అంటే వాళ్ళ జీవితం మనము చార్ట్ తీసుకుంటే వాళ్ళు ఎంత స్ట్రగుల్ చేసి అక్కడ దాకా వచ్చి ఉంటారు చెప్పండి. అంటే ప్రతి చోట యుద్ధం చేసి ఉంటుంది ఆమె. ఇంట్లో యుద్ధం చేసి ఉంటుంది, బయట చేసి ఉంటుంది, తనతో తాను యుద్ధం చేసుకొని ఉంటుంది, ఎన్ని సాక్రిఫైసులు చేసి ఉంటుంది. అప్పుడు కానీ తను నిలబడలేదు.
సో ఇప్పుడు ఇప్పుడున్న జనరేషన్ ఏం ఆలోచిస్తున్నారంటే అబ్బాయి ఇంత వద్దులే, మనకి సాక్రిఫైస్ వద్దులే, లెట్ మీ బీ హ్యాపీ ఇన్ మై ఓన్ వరల్డ్. మనం ఇలా ఉందాక మన ప్రపంచం ఇప్పుడున్న జనరేషన్ అయితే వాళ్ళ చుట్టూ ఒక ప్రపంచాన్ని క్రియేట్ చేసుకుంటున్నారు. వాళ్ళు ఆ ప్రపంచంలోనే హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు. బయట ప్రపంచంతో మాకు సంబంధం లేదు. ఇప్పుడున్న జనరేషన్ అయితే అలాగే ఈ జెన్జీ అంటున్నాం చూసారా, ఆ జెన్జీకి పక్క వాళ్ళతో పని లేదు. ఇఫ్ ఐఎమ్ హ్యాపీ చాలా, నాకు ఇంకా వేరే ప్రపంచంతో మాకు ఏ పని లేదు. సో అకార్డింగ్లీ మీరు అన్నట్టు జెన్జీ బ్యాచ్ ఏదైతే ఉందో, ఇప్పుడున్న మ్యారేజ్ సినారియోస్ చెప్తున్నాను. ఇప్పుడు ఎంపవర్డ్ ఉమెన్ ఉన్నారు, ఇండిపెండెంట్ ఉమెన్ ఉన్నారు. సో వీళ్ళు బాగా ఎంపవర్ అయిపోయి ఇండిపెండెంట్ అయిపోయి మ్యారేజెస్ ఇష్యూ వస్తుంది, వీళ్ళు బాగా ఎంపవర్డ్ అవ్వడం వల్లనే ఇలా అవుతుంది, మ్యారేజెస్ బ్రేక్ అవుతున్నాయి అని అంటున్నారు. దీన్ని ఎంతవరకు మీరు సపోర్ట్ చేస్తారు? అంటే సపోర్ట్ చేయడము సపోర్ట్ చేయకపోవడం పక్కన పెడితే కారణం ఏమై ఉంటుంది? ఎప్పుడైతే వాళ్ళు ఎంపవర్ అవుతున్నారో అది ఒక ఫియర్ ఫ్యాక్టర్ అవుతున్నది, ఎస్పెషలీ మెన్ కమ్యూనిటీకి. నా మాట వినదేమో, నేను చెప్పినట్టు నడవదేమో, లేకపోతే నాకు ఎదురు చెప్తుందేమో, ఫలానా వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మగారిని వాళ్ళ అత్తగారిని వీళ్ళని వాళ్ళని చూసుకున్నారు, వంట చేస్తున్నారు, ఇప్పుడు చెయ్యదేమో అనే ఒక ఫియర్ ఫ్యాక్టర్ ఎక్కువ అవుతున్నది. దానివల్ల ముందు లేదు ఇప్పుడే ఉంది అంటారా? అంతే, ముందు ఉంది కానీ బయటపడలేదా మహిళలు? ముందు ఉన్నది ఇప్పుడు ఉంటున్నది, ఇంకా లేదని కాదు, అసలు కంప్లీట్ తుడిచిపెట్టుకోవడం అనేది. కానీ అప్పుడు అవకాశాలు కాస్త తక్కువ, ఇప్పుడు చాలా ఎక్కువ. ఇప్పుడు ఫైనాన్షియల్లీ కూడా ఎంపవర్డ్ ఉండేసరికి మన కాళ్ళ మీద వాళ్ళు నిల్చోగలుగుతున్నారు కాబట్టి వాళ్ళు బయటికి వస్తున్నారా? అవును. అంటే ఇక్కడ ఐ డిఫర్ విత్ దిస్. ఇక్కడ ఏంటి అంటే అమ్మాయిల్ని మనము ఎంపవర్మెంట్, ఫ్యూచరు చాలా అన్ని నేర్పించి పెంచుతున్నాము. కానీ అబ్బాయిల్ని ఇట్లాంటి అమ్మాయిలతోటి ఎలా అడ్జస్ట్ అవ్వాలన్నది పెంచట్లేదు. ఎంపవర్డ్ ఉమెన్ ని ఎట్లా అడ్జస్ట్ అయ్యి నేను బతకాలి అనేది మనం అమ్మాయిల్ని పైకి తీసుకొచ్చాము, ఈ అబ్బాయిల్ని ఇక్కడే వదిలేసాం. వీళ్ళని ఎడ్యుకేట్ చేయట్లేదు మనము. వీళ్ళు ఇంకా ఆ పాతకాలం పవర్, అంటే నా మాటే వినాలి అన్న ఒక పాతకాలం, మన తాతలు మన అమ్మమ్మల్ని నానమ్మల్ని ఎలా చూశారు అలాగే వీళ్ళని ఇంకా పెంచుతున్నాము. ఇప్పుడు అబ్బాయిల్ని వీళ్ళని పెంచేసాము, పైకి తీసుకొచ్చేసాము, వీళ్ళని ఇక్కడే వదిలేసాము. అంటే ఇప్పుడు అమ్మాయిలకు చెప్పరా, ఓకే మీరు ఎంత చదువుకున్నా కూడా మన పద్ధతులు సంప్రదాయాలు ఇలా పాటించాలనే విషయాన్ని ఎందుకు నేర్పించారు? నేర్పించాము, అన్ని నేర్పించేసాము, వీళ్ళకి అన్ని నేర్పించేసాము. వీళ్ళని డీల్ చేసే అబ్బాయిలకి మనం ట్రైనింగ్ ఇవ్వట్లేదు. ఇప్పుడు నేను అనేది వీళ్ళతో అడ్జస్ట్మెంట్ అనేది నేర్పించాలి కదా. దే ఆర్ అడ్జస్టింగ్ ఆల్సో. ఇక్కడ ఎంపవర్డ్ ఉమెన్, ఇండిపెండెంట్ ఉమెన్ అడ్జస్ట్ అవుతున్నారు. కానీ కొన్ని సినారియోస్ లో ఎలా అవుతుందంటే వాళ్ళు అడ్జస్ట్ అవుతున్న కూడా టైమింగ్స్ మ్యాచ్ అవ్వడము. దే ఆర్ వర్కింగ్, వి హావ్ ఎంపవర్డ్ విమెన్ లైక్ ఎనీథింగ్. షీఈస్ వర్కింగ్ అనే కాన్సెప్ట్ ని అర్థం చేసుకోవాలి అన్నట్టు తను చెప్తుంది. వి హావ్ ఎంపవర్డ్ విమెన్ విత్ ఎవ్రీథింగ్, వి ఎక్విప్డ్ దెమ్ విత్ ఎవ్రీథింగ్. ఈ ఎక్విప్డ్ విమెన్ ని ఎట్లా డీల్ చేయాలి అనేది మాత్రం నెక్స్ట్ ఆ జనరేషన్ వాళ్ళకి మనము నేర్పించలేదు. మ్యామ్ మీరు ఎడ్యుకేషనలిస్ట్ కాబట్టి ఇలాంటివి కూడా ఒక క్లాసెస్ కండక్ట్ చేయాలంటారా? అవుతుంది, అది నీడ్ ఆఫ్ అవర్. ఇప్పుడు మనము అమ్మాయిలు ఎంత ముందుకెళ్లాలని నేర్పిస్తున్నామో, ముందుకెళ్ళిన అమ్మాయిలతో ఎలా నువ్వు కూడా ముందుకెళ్లాలనేది అబ్బాయిలకు నేర్పించాలి. మనము నేర్పించకపోయేసరికి అక్కడ ఇన్ఈక్వాలిటీ, ఇన్బ్యాలెన్స్ అయిపోతుంది. కొంతవరకు అవేర్నెస్ వచ్చింది లేండి మెన్లోను. వి కెనాట్ జస్ట్ డిఫర్ సేయింగ్ దట్ వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు. ఏం సజెషన్ ఇవ్వగలుగుతున్నారు? ఇలాంటివి మ్యారేజెస్ స్టాప్ అవ్వకుండా ఎంపవర్డ్ ఉమెన్ ఉండాలి, మెన్ ఉండాలి, కానీ మ్యారేజెస్ కూడా కాన్స్టెంట్ ఉండాలి అంటే ఏం చేయొచ్చు? ప్రాపర్ అండర్స్టాండింగ్ అండి. ముందరే అసలు బ్యాలెన్స్ చేసుకోవాలి, ముందరే మాట్లాడుకొని ఇది నా లైఫ్ స్టైల్, దీంట్లో నేను సెట్ అవుతానా అని అడగటము. అదే విధంగా ఎక్స్పెక్టేషన్స్ ఏదైనా ఉంది అనుకుంటే కనుక మాట్లాడుకొని ముందుకెళ్ళడం అనే దానికి సక్సెస్ మంత్ర. ఆ ఇన్స్టిట్యూషన్ మీద ఫస్ట్ అవగాహన పెంచాలి ఇద్దరికి కూడా. ఇది ఒక చాలా పవిత్రమైన ఇన్స్టిట్యూషన్. ఇఫ్ యూ వాంట్ టు స్టెప్ ఇన్ టు ఇట్, మీరు ఈ ఇన్స్టిట్యూషన్ లో కాలు పెట్టాలి అంటే ఇద్దరు కూడా అన్ని అడ్జస్ట్మెంట్ అయ్యి ముందుకు వెళ్ళగలిగితేనే ఆ సైడ్ కాలు వెయ్యండి, లేకపోతే స్టాప్ ఇట్ దేర్. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ఇది నచ్చలేదు అంటే కుదరదు. ప్రతిదీ చాయిసెస్ ఎక్కువైపోయాయి. ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే ఒక ఇన్స్టిట్యూషన్ కి చాయిసెస్ ఎక్కువైపోయాయి. పెళ్ళయిన తర్వాత అరే ఐ షుడ్ హావ్ వెయిటెడ్, ఇంకొక నెల వెయిట్ చేస్తుంటే మంచి చాయిస్ వచ్చేదేమో అనే ఇంకా గ్రీడీనెస్ పెరిగిపోయి ఆ ఇన్స్టిట్యూషన్ దెబ్బతింటోంది. అలా కాకుండా ఎక్కడితో ఆగిపోవాలి అనేది మాత్రం నేర్పించి దాంట్లోకి పంపిస్తే మాత్రం దట్ విల్ బికమ్. సో డివోర్స్ ఎక్కువగా అవ్వడానికి కూడా రీజన్ ఇదే అంటారు. ఇంతేనండి, మనం ఎంపవర్మెంట్ చాలా అయిపోతున్నాయి చాయిసెస్. అంటే అదే ముందర అండర్స్టాండింగ్ లేకపోవడము, ఎక్స్పెక్టేషన్స్ మ్యాచ్ కాకపోవడము,
మన ఎంపవర్మెంట్ చాలా జనరిక్గా మాట్లాడుకుంటాం, కానీ ఎందుకు ఇవన్నీ ఇష్యూస్ అవుతున్నాయి అంటే ఉమెన్ ఫినాన్షియల్ ఎంపవర్మెంట్ ఎక్కువ అవుతున్నది. ఇప్పుడు ఇదివరకు అయితే కనుక ఇప్పుడు నేను బయటకు వెళ్తే ఎట్లా బతకాలి, నాకు ఉద్యోగం లేదు కదా అని ఆలోచించేది ఒక ఆడపిల్ల. ఇప్పుడు ఏంటి, నేను బయటకు వెళ్తే నాకు ఇంకా ఎక్కువ జీతం వస్తుంది, లేకపోతే నాకు జీతం వస్తుంది. మేబీ సమ్టైమ్స్ పేరెంట్స్ సపోర్ట్ చేస్తున్నారు, ఎందుకు నీకు అక్కడ సేఫ్గా లేనప్పుడు వచ్చేసాయని. ఇవన్నీ ఫ్యాక్టర్స్ వల్ల ఇష్యూస్ వస్తున్నాయి. అండ్ అబ్బాయిల కంటే అమ్మాయిలకు అవకాశాలు చాలా ఎక్కువ అయ్యాయి. అసలు ఆటో డ్రైవింగ్ చేస్తున్నారు, కార్ డ్రైవింగ్ చేస్తున్నారు, మెట్రో డ్రైవింగ్, ఏదైనా సరే పని చేయడానికి ముందుకెళ్తున్నారు. మేము ఏ పనైనా చేయగలమని అనుకుంటున్నాం. కరెక్ట్. ఇంకా అందుకని మాకేం ఉందిలే, నా కాళ్ళ మీద నేను నిలబడుతున్నాను కదా, నాకు అవసరం లేదని అనుకుంటున్నాను. అట్లా సింగిల్ పేరెంట్ కూడా ఈ రోజుల్లో చాలా మంది డీల్ చేస్తున్నారు. మీద మ్యారేజ్ అనే ఇన్స్టిట్యూషన్ మీద జనాలకి ఒక రకమైన విరక్తి పుట్టేసింది. నిజంగా చెప్పాలి అంటే సింగిల్ లైఫే సో బెటర్ అని ఏదో సినిమాలో పాడినట్టు అలాగే బతికేద్దాం అని ఇప్పుడు జనరేషన్ ఆలోచిస్తోంది. మేడం, మీరు మహిళా స్ఫూర్తి ఫౌండేషన్ మెంబర్ కూడా, డైరెక్టర్ అండ్ న్యూట్రిషనిస్ట్. ఏంటి దీని ఉద్దేశం ఏంటి, అసలు ఏం చేస్తారు? అంటే ఇప్పుడు మహిళలకి ఒక జనరిక్ స్టేట్మెంట్ ఎప్పుడు వింటూ ఉంటాం మేము, అంటే నా ఫీల్డ్ ఏరియాలో వాళ్ళు ఏం చేస్తారు, ఇంట్లో కూర్చుంటారు, వాళ్ళకి ఏం చెయ్యరు అనే ఒక థియరీ ఉంది జనరల్గా. కానీ వాళ్ళకి ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తే వాళ్ళు ఎలాంటి పనినైనా చేస్తారు. ఆ కాన్సెప్ట్తోనే మేము మహిళా స్ఫూర్తి ఫౌండేషన్ అనేది ఒకటి స్టార్ట్ చేశాము. ఓకే. దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఏదైనా చేయాలి అనుకుంటే, లేకపోతే మాకు ప్లాట్ఫామ్ క్రియేట్ చేయండి, మేము ఇది చేస్తాము అనే వాళ్ళు చాలామంది ఉన్నారు ఉమెన్. సో అలాంటి వాళ్ళకి అవకాశము కల్పించడానికని స్టార్ట్ చేశాము. ఎందుకంటే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. 30 అని ఖమ్మము బార్డరు, అంటే దంతెవాడకి బార్డరు, అక్కడంతా ట్రైబల్ ఉమెన్. మనకి ఒక నోషన్ ఉంటుంది, వాళ్ళకేం రాదు, ఏం చేయరు అని. అక్కడ ఒక ప్రోగ్రామ్ మేము ఇనిషియేట్ చేస్తే వాళ్ళంతటి వాళ్ళు ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ పెట్టారు. రోజు కూలీ చేసే ఉమెన్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ పెట్టి వాళ్ళు ఫుడ్ని తయారు చేసి అంగన్వాడీ బళ్ళకి వేసేవాడు. అంటే వాళ్ళకి ప్లాట్ఫామ్ లేదు, ఆపర్చునిటీ లేదు. వచ్చింది ఇవ్వగలిగితే కనుక వాళ్ళు ఏ రంగంలో అయినా ముందుకెళ్తారు అనే దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఆ ట్రైబల్ ఉమెన్. ఏ రోజు కూడా ఒక మంచి చీర కట్టుకొని బ్యాంకుకి వెళ్ళినది లేదు. వాళ్ళకి మేము పనిచేసిన 7 ఏళ్లలో బ్యాంకుకి వెళ్ళి అప్పిస్తారా, డీడీ అయితే ఎంత, క్యాష్ అయితే ఎంత, ఎంత పర్సంటేజ్ అప్పిస్తారు మీరు అనే స్టేజ్కి వెళ్ళారని అంటే, ఒక ట్రైబల్ ఉమెన్, మనకి ఎప్పుడు ఒక నోషన్ ఏం వాళ్ళకేం రాదు అనే దాని నుంచి అలాంటి వాళ్ళకే ప్లాట్ఫామ్ క్రియేట్ చేయగలిగింది. వాళ్ళకే చాలా తెలివి ఉంటుంది, చాలానండి, వాళ్ళకి చాలా ఫాస్ట్ గ్రాస్పింగ్. సో అలాంటిది ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఇలాంటి ప్లాట్ఫామ్స్ క్రియేట్ చేయడం అనేది జరుగుతున్నది. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగుంది మీ స్టార్ట్ చేసిన ఉద్దేశం కూడా. థ్యాంక్ యూ. కీర్తన గారు, మీరు యాజ్ ఎ డాక్టర్, ప్రొఫెసర్, సోషల్ యాక్టివిస్ట్, కీర్తన గారిలో కూడా చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. ఏంటి ప్రధానంగా ఈ రోజుల్లో ప్రధానంగా మహిళలు ఎదుర్కొంటున్న హెల్త్ ఇష్యూస్ కానీ, సోషల్ యాక్టివిస్ట్గా అలాంటి ఇష్యూస్ కానీ ఏంటి మీ దృష్టికి ఏమైనా వచ్చాయా? నాట్ ఓన్లీ హెల్త్, సోషల్ యాక్టివిస్ట్. సో హెల్త్ అంటే మహిళలు ఎక్కువ శాతం వాళ్ళ ఫ్యామిలీ హెల్త్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు వాళ్ళ హెల్త్ కన్నా. కాబట్టి హెల్త్ వైజ్ ఇట్ ఈస్ లెస్. సోషల్ యాక్టివిస్ట్ అంటే ఈ మధ్య ఎక్కువ సంస్థలు కూడా ఏర్పాటు పడ్డాయి. మహిళలకే ఎక్కువ సంస్థలు ఉన్నాయి. మహిళల వల్ల బాధింపబడ్డ మెన్ కోసం కూడా ఏమైనా సంస్థలు ఏర్పాటు చేయండి అని నన్ను అప్రోచ్ అవుతున్నారు మెన్. సో నారీ నుంచి ఇప్పుడు మహిళల వల్ల పురుషులు ఎక్కువగా సమస్యలు ఎదుర్కొంటున్నారు, వాళ్ళకి చెప్పుకోవడానికి లేదు అని చెప్పి మీరు ఒక ఆర్గనైజేషన్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని వాళ్ళ ఒపీనియన్. అంటే మా దృష్టికి వచ్చింది. అంటే నా ఫౌండేషన్ పేరు డాక్టర్ నారీ కదా, నారీ అంటే ఫీమేల్ కదా మేడం, నరుడికి ఏం లేదా అని అడిగారు అనమాట. సో అంటే ఇది చిన్న విషయం కాదు, చాలా పెద్ద విషయం. ఎందుకు తెలుసా, ఇప్పుడు 2 ఇన్సిడెంట్స్ విన్నాను. మనకి ఉమెన్ కి చాలా యాక్ట్స్ వచ్చాయి, ప్రొటెక్షన్ యాక్ట్స్. కొంతమంది ఉమెన్ దీన్ని మిస్యూటిలైజ్ చేయడం వల్ల రియల్గా యూజ్ అవ్వాల్సిన వాళ్ళకి యూజ్ అవ్వలేకపోతుంది. ఈ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ అయినా, మ్యారేజ్ యాక్ట్ అయినా, ఇవి రియల్గా ఏ ఉమెన్కి అయితే యూజ్ అవ్వాలో వాళ్ళకి తప్ప వేరే వాళ్ళకే ఎక్కువ యూజ్ అవుతుంది.
ఎందుకని మీకు ఈ ఆలోచన వచ్చింది? అంటే మనం కొన్ని న్యూస్ చూసాము, టెక్ న్యూస్ ఎంప్లాయీ సూసైడ్ చేసుకోవడం, ఇంకో దగ్గర. అంటే ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత పురుషులదే తీసుకుంటే ఆ ఇన్సిడెంట్ తర్వాత కంటిన్యూగా ఏంటో అర్థం కాదు కానీ ఒక 4-5 అలాగే జరిగిపోతూ ఉంటాయి. ఇన్స్పిరేషన్ ఏంటో అర్థం కాదు. అంటే ఒకరు చేస్తే మేము కూడా చేస్తే బాగుంటుంది. బాగా తట్టుకోలేక నేను సూసైడ్ చేసుకుంటున్నాను, లెటర్ రాసి మరి రికార్డ్ చేసి మరి. ఇది మంచి ఆలోచన, నేను యాక్సెప్ట్ చేస్తున్నాను దానికి కూడా. బట్ ఎందుకు మహిళలు మరీ అంత కాల్చుకు తిని వాళ్ళు సూసైడ్ చేసుకునేదాకా ఎందుకు తీసుకొస్తారు? అంటే ఏదైనా సైకలాజికల్ ప్రాబ్లమా యాజ్ ఎ డాక్టర్? See, there are 2 things here. ఉమెన్ ఎప్పుడైనా ఎమోషనల్లీ అటాచ్డ్ ఉంటారు, మెన్ ఏంటంటే ఫిజికల్లీ ఉంటారు ఎక్కువ శాతం. సో ఎమోషనల్గా వీళ్ళతో మీరు కొద్దిసేపు బాగా మాట్లాడినా, హ్యాపీగా ఉన్నా, అరే ఎలా తిన్నావా, ఈ చాలు వీళ్ళకి, వాళ్ళ డే అంతా ఫిల్ అయిపోతుంది. ఈవెన్ దో దే ఆర్ ఇండిపెండెంట్, దే ఆర్ ఎంపవర్డ్, ఈ 2 sentences ఇనఫ్ అనమాట వాళ్ళని మేక్ హ్యాపీ. సో ఇది ఎప్పుడైతే ల్యాకింగ్ అవుతుందో దే మెంటల్లీ బాగా స్ట్రెస్ అయిపోతుంది వాళ్ళకి. వాళ్ళ గురించి వాళ్ళు అంత ఫ్యామిలీలో వరీ అవుతారు కానీ వాళ్ళ గురించి ఎవరైనా టేక్ కేర్ చేయాలన్నది ఉంది. దీన్ని లేకపోవడం వల్ల ఇప్పుడున్న బిజీ షెడ్యూల్లో దే ఆర్ గోయింగ్ ఇన్ టు మెంటల్ ఇష్యూస్. అంటే వాళ్ళు షేర్ చేసుకోవడానికి పర్సన్ లేరు. ఇప్పుడు కొన్ని ఫ్యామిలీలో హస్బెండ్ ఇష్యూస్ ఉంటే పేరెంట్స్కి షేర్ చేసుకోలేని పరిస్థితి ఉంది. నువ్వే అంత సంపాదిస్తున్నావు, యు ఆర్ ఆల్రెడీ ఎంపవర్డ్, నువ్వు కూడా దీన్ని సాల్వ్ చేసుకోలేకపోతే మేమేం చేస్తాము అన్న సిచ్యువేషన్స్ని దే ఆర్ ఫేసింగ్ అంట. సో దీనికి ఒక రైట్ ప్లాట్ఫామ్ లేదో మరి, అంటే దే షుడ్ ఓపెన్ అప్, ఆర్ఎల్స్ దే షుడ్ డిస్కస్, దే షుడ్ గో అవుటింగ్, స్పోర్ట్స్ అలాంటి వాటిలలో ఇంట్రెస్ట్ చూపిస్తే మేబీ దీని నుంచి కూడా వాళ్ళు తొందరగా బయటికి రావచ్చు. సో మెంటల్ హెల్త్ అనేది నాట్ ఓన్లీ ఉమెన్, మెయిన్లీ యంగ్స్టర్స్ ఇట్ ఈస్ ఎఫెక్టివ్. యంగ్స్టర్స్ ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ మీరు అన్నట్టు ఎంపవర్డ్ ఉమెన్ అయిన బిజీ లైఫ్ షెడ్యూల్ వల్ల డింక్ అనే ఒక క్రైటీరియా నడుస్తుంది. విన్నారా మీరు? డబుల్ ఇన్కమ్ నో కిడ్స్. ఓకే, సో డింక్ ఇంకొకటి ఏదో కూడా విన్నాను నేను. సో దీనివల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐదర్ దే ఆర్ హ్యావింగ్ 1 baby or 2 babies, లేకపోతే నో బేబీస్. సో ఈ ప్రకారంగా ఏమవుతుంది, ఏదైతే బేబీ ఉందో సింగిల్ బేబీ అవడం వల్ల చాలా గారాభంగా పెరుగుతున్నారు వాళ్ళు. ఆ గారాభంగా పెరగడం వల్ల వెన్ దే ఫేస్ ప్రాబ్లమ్స్ దే ఆర్ నాట్ ఏబుల్ టు ఫేస్ దట్ ప్రాబ్లమ్, సో దే ఆర్ గోయింగ్ ఇన్ టు సూసైడల్ టెండెన్సీస్. సో ఇదంతా సైకిల్ ఇంటర్లింక్డ్. లేదంటే మొన్న ఒక రీసెంట్ ఒక లేడీ కూడా అతన్ని సుపారీ ఇచ్చి చంపేసింది, కాశ్మీర్ సంథింగ్, ఒక వెకేషన్ కి వెళ్ళినప్పుడు. మరి అసలు అంత ప్లాన్ చేసి చంపేసి మళ్ళీ నాకేం తెలియదు అన్నట్టుగా. మేడం ఒకటి, ఇవన్నీ చిన్న ఇన్సిడెంట్ కూడా మీడియా చాలా బ్లో అప్ చేస్తుంది, కానీ ఎన్ని ఇష్యూస్ బయటికి రావడం లేదు, ఎస్పెషలీ ఉమెన్ హెరాస్మెంట్స్ బయటికి రావడం లేదు. డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్లో నేను ఐఎమ్ పార్ట్ ఆఫ్ దట్ డ్రాఫ్ట్. దాంట్లో ఒక చిన్న క్లాజ్ ఒకటి ఉంది. ఇప్పుడు నా పేరు సుహాసిని అయితే మా హస్బెండ్ సు అని పిలిస్తే కూడా నేను కేసు వేయచ్చు. అంటే ఇట్స్ మై రైట్, నన్ను ఎలా పిలవాలో అలాగే పిలవాలి. అప్పుడు ఎన్జిఓస్ అడిగారు, మరీ ఇంత చిన్నవి కూడా పెడితే మేము బతకాలా లేకపోతే చావాలా అని అడిగారు ది ఎక్స్ ప్రిన్సిపల్ సెక్రటరీని. ఆవిడ ఒకటే చెప్పారు, ఇన్ స్పైట్ ఆఫ్ ఇంత చిన్న క్లాజ్ కూడా మేము యాడ్ చేసిన తర్వాత కూడా ఇంకా 86% డొమెస్టిక్ వైలెన్స్ జరుగుతున్నది అండ్ దెర్ ఆర్ మర్డర్స్ ఆఫ్ ఉమెన్ అని జరుగుతుందంటే ఏంటి కారణం అనేది మీరు ఫస్ట్ నాకు ఆన్సర్ ఇవ్వండి, నేను మీకు సమాధానం చెప్తాను అన్నారు. సో సొసైటీలో ఏం జరుగుతుందంటే ఒక ఉమెన్ ఎక్స్ట్రీమ్ స్టెప్ తీసుకున్నది, సుపారీ ఇచ్చి చంపేసింది అంటే అది పెద్ద వైరల్ అవుతున్నది, ఎందుకంటే అలాంటివన్నీ ముందు లేవు కాబట్టి. అదే ఒక ఉమెన్ని కానీ చైల్డ్ని కానీ అబ్యూస్ చేసినా రేప్ చేసినా వైరల్ ఎందుకు కావట్లేదు, మ్యాసివ్ వైరల్ ఎందుకు కావట్లేదు? ఎందుకు పార్లమెంట్లో ఇవన్నీ ఎక్కువ డిస్కస్ చేయరు? చెత్త చెదారవంతా మీడియాస్లో మాట్లాడుతుంటారు, ఇలాంటివి ఎందుకు మాట్లాడరు? ఎంత పర్సంటేజ్ని తగ్గిస్తున్నాము, ఏం చేస్తున్నాము అనేది ఎందుకు స్కేల్స్ పెట్టుకోరు? క్రైమ్ ఎప్పుడు ఉందండి, అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది, ఫ్యూచర్లో కూడా ఉంటుంది. ఇప్పుడు ఎందుకు మనకు అంతా తెలుస్తుంది అంటే అవేర్నెస్ ఎక్కువైపోయింది. అమ్మాయి ఒక వైఫ్ హస్బెండ్ని చంపింది, ఇప్పుడే చంపిందా, పాతకాలంలో చంపలేదా అంటే చంపున్నారు, కానీ అప్పుడు మనకు తెలియలేదు, ఇప్పుడు తెలుస్తోంది. మీడియా అదిగో తోకంటే నీ పులిని కూడా చూసేశాను అనే
సొసైటీలో ఉన్నాం ఇప్పుడు మనం. ఎందుకు వాళ్ళే ఓపెన్ గా చెప్పేస్తున్నారు, యూట్యూబ్ లో చూసాము ఎలా చంపాలి. హా. అమీర్పేటలో ఒక అతను ఆమెను అసలు అంత దారుణంగా చంపేశాడు, కుక్కర్ లో ఉడకబెట్టడం, దాన్ని అదే చెప్తున్నాను చెరువులో కదా, వేయడం, ఇవి ఇంత దారుణం. ఇవన్నీ ఏమవుతున్నాయంటే మీడియా మీడియాకి ప్లస్ ఉంది మైనస్ ఉంది, కానీ ఇప్పుడు మన జనరేషన్ ఎక్కువ తీసేసుకుంటున్నాం, నేర్చేసుకుంటున్నాం. వాడు కొంచెం చూపిస్తే దానికి ఇంకొంచెం పెయింటింగ్ వేసేసి మనం ఇంకా ఓహో ఈ తప్పులు చేస్తే మనం దొరికిపోతాం అనమాట. సో ఇవి చేయకుండా చేద్దాము. ఇప్పుడు కొన్ని కేసులు ఎలా ఉంటాయంటే మీడియాలో పోస్ట్ మార్టం చేసేస్తాడు వాడు. ఆమె ఎలా నడిచింది మాక్ చేసి చూపిస్తారు, ఎలా నడిచింది, రూమ్లోకి ఎలా ఎంటర్ అయింది, ఎలా కత్తి తీసుకుంది చూసి ఆమె ఎక్కడ దొరికిపోయింది కూడా చెప్తాడు వాడు లాస్ట్కి. దీనివల్ల ఆమె దొరికిపోయింది అని వాడు మీడియాలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, యూట్యూబ్లో కానీ ఎక్కడైనా. పోలీసుల కంటే ఎక్కువగా ఇప్పుడు నేను చూసిన దాన్ని ఏమనుకుంటాను, ఓకే ఇంత చేసి ఈ ఒక్క దగ్గర నేను జాగ్రత్త పడితే దొరకను. ఇప్పుడు తప్పెవరిదంటాము? ప్రతి స్టోరీకి కూడా నీ సైడు నా సైడు అదర్ సైడు ఉంటుంది, కానీ ఇక్కడ ఏమవుతుందంటే 3 సైడ్లు ఎప్పుడు మాట్లాడుకోమను, ఏదో ఒక్క సైడ్నే బ్లోన్ అవుట్ ఆఫ్ ద ప్రపోర్షన్ చూపించేస్తాం ఇలా పెద్దగా. ఒక ఆమె ఒక వైఫ్ హస్బెండ్ని చంపే అంత దిగజారింది అంటే మనకు ఆమె సైడ్ స్టోరీ తెలియదు కదా. అప్పుడు దిగజారింది అనకూడదు, అంటే అక్కడ దాకా పడిపోయింది, చంపే అంత కసికి వచ్చింది అంటే స్టోరీ తెలియదు కదా మనకి. చంపింది అంటాం. సేమ్ గోస్ విత్ ఏదైనా సరే అంటే ఏ స్టోరీ అయినా సరే, ఒక క్రైమ్ జరిగింది అంటే దానికి 3-4 యాంగిల్స్ ఉంటాయి. ఒకటే యాంగిల్ని పట్టుకొని మనం లాగుతూ చూపించేసరికి ఏమవుతుందంటే అదే నిజమేమో అనుకుంటాం, అస్సలు నిజాలు ఏది ఎప్పుడు బయటికి రాదు. సరే, అంటే నేనేమంటానంటే రీసెంట్ గా చూసిన సిచ్యువేషన్స్ లో జస్ట్ మ్యారేజ్ అయిన 1 month 2 months 6 months ఆర్ 1 week 2 days కి కూడా చంపేస్తున్నారు. అలాంటప్పుడు అటైనా ఇటైనా ఇష్టం లేదు అనుకుంటే అయిపోతుంది కదా, ఇద్దరు బతికేవాళ్ళు కదా. అంటే ఫ్యామిలీ ప్రెషర్స్ ఉంటాయి కదా మేడం. ఇక్కడ ఎవరు మిస్టేక్ అనుకోవాలి? ఫ్యామిలీ, తల్లిదండ్రుల మిస్టేక్. మరి వాళ్ళ మిస్టేక్ వల్ల ఇక్కడ ఇద్దరు ఎవరో ఒకరు చచ్చిపోతున్నారు. అదే అవుతున్నది కదా. ఇప్పుడు ఫ్యామిలీకి నాకు పలానా వాళ్ళని నేను లవ్ చేశాను అని అంటే, లేదు మన కమ్యూనిటీ ఇది ఒప్పుకోదు అని చెప్పేసి బలవంతంగా పెళ్లి చేశారనుకోండి, అప్పుడు ఏం చేయాలా? ఆవిడకి ఎవరో ఉండుంటారు ఆల్రెడీ. సో ఇదంతా కూడా మేడం అన్నట్టు సైకలాజికల్ ఇష్యూస్, చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఒక ఫ్యాక్టర్ కాదు, ఒక హత్యకైనా ఒక ఆత్మహత్యకైనా దాన్ని కొంచెం డీపర్గా ఆలోచించి మీడియా కనుక ప్రొజెక్ట్ చేస్తే బాగుంటుంది. ఒక విషయ సర్కిల్ అది, ఇలా పాయింట్స్ అన్ని మళ్ళీ అక్కడికే వస్తాయి. కానీ మనం ఎక్కడైతే స్టార్టింగ్ పాయింట్ ఉంటుందో అది వదిలేసి అన్ని పాయింట్స్ని పట్టుకొని లాగుతాం. మరేంటి రాను ఇలాంటి అరాచకాలు సమాజంలో చాలా పెరిగిపోతున్నాయి. వాళ్ళు వీళ్ళని చెప్పడం, వీళ్ళు వాళ్ళని చంపడం, లేకపోతే చిన్న పిల్లల్ని కూడా అత్యాచారం చేయడం. మరేంటి ఇవన్నీ జరగకూడదు అని అంటే, సరే శిక్షలు వేయండి అని అంటే రిమాండ్లో వెళ్తున్నాడు, 14 రోజులకి తిరిగి వస్తున్నాడు, అయిపోతుంది. తర్వాత వెళ్ళి అదే సైన్ పెట్టేసి మళ్ళీ వస్తాడు, ఇంకింతే. మళ్ళీ దీని తర్వాత ఇంకొకటి రెగ్యులర్గా జరుగుతూనే ఉన్నాయి. మరి ఇలాంటి చట్టాలు రావాలంటే ఏం చేయాలి? పోనీ ఎడ్యుకేషనిస్ట్గా మీరు ప్రతి స్కూల్లో కూడా ఇలాంటి ఒక లెసన్ పెడితే పిల్లలకి తెలియదు. మార్పులు రావమ్మా, ఎందుకంటే లాస్ట్కి ఇప్పుడు ఎట్లా అయిపోయారంటే జనాలు, ఏమవుతుంది ఒక 14 ఏళ్ళు జైల్లో కూర్చొని వస్తుంది, ఇలాగే ఏమవుతుంది. సో అసలు నేనేమంటానంటే పిల్లల్ని చిన్నప్పటి నుంచే మోల్డ్ చేద్దాం. మన చదువులో కూడా ఇప్పుడు ఎలా అయిపోయిందంటే చదువు టార్గెట్స్ అయిపోయాయి. 99.9 వచ్చిన అమ్మాయి కానీ అబ్బాయి కానీ కూడా సంతోషంగా లేడు. ఆ 0.1 ఎక్కడ పోయిందా అని కూర్చొని ఏడిచే సొసైటీలో ఉన్నాం ఇప్పుడు. ఎందుకు ఏడుస్తున్నావు ఆ 0.1 కోసం అంటే, ఇంటికి వెళ్తే మా అమ్మ ఇది ఎక్కడ పడేసి వచ్చావని కొడుతుంది. సో వాళ్ళకి ఏమవుతుందంటే ఆ హ్యూమిలియేషను, కొట్టడము, నెగటివ్ ఇవన్నీ కూడా ఓకే ఏమవుతుంది లాస్ట్కి ఇదే అవుతుంది అన్న స్టేజ్లో ఉన్నారు. ఏమవుతుంది? కొడతారా? ఏమవుతుంది? ఇంతకంటే ఎక్కువ ఏం చేయగలుగుతారు? అలా కాకుండా పిల్లలకి 35 మార్క్స్ వచ్చినా కూడా హ్యాపీగా ఉండడం అనేది నేర్పిస్తే పాజిటివ్నెస్ వస్తుంది వాళ్ళకి. అది మనం చిన్నప్పటి నుంచి తీసుకురావాలి. పోల్చుకుంటారు కదా, కంపేర్ చేస్తారు, వాడు చూడు ఎలా తెచ్చుకున్నాడు. అదే అంటున్నాను, ఎడ్యుకేషన్ సిస్టమ్ లో మార్పులు తీసుకురండి. అసలు మార్కులకు వాల్యూ ఇవ్వకండి. మీరు అన్నట్టు మేడం, ఎడ్యుకేషన్ సిస్టంలో అసలు ఎగ్జామ్ బేస్డ్ సిస్టమ్ అనేది బ్రిటిష్ మెకాలీ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎప్పుడైతే ఇంట్రడ్యూస్ అయిందో అప్పటి నుంచి ఈ ప్రాబ్లం అంతా స్టార్ట్ అయింది కదా. ముందు మనకి గురుకులమ్స్ ఉండేది. సో దీంట్లో ఏంటంటే సంస్కృతి, ఎకనామికల్, ఫైనాన్షియల్ బ్యాలెన్సింగ్ అలాంగ్ విత్ వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ ఉండేది. హ్యూమన్ వాల్యూస్ కూడా చెప్పే స్కూల్స్ కొన్నే ఉన్నాయి. అలాంటివి అన్నిట్లో పెడితే ఇంకా బాగుంది. అక్కడి నుంచి మార్పు తీసుకొస్తే విత్తనాన్ని మనం సరి చేసుకుంటే ఎంత ఎరువేసినా ఎన్ని నీళ్లు పోసినా చెట్టు కరెక్ట్ గా పెరుగుతుంది. విత్తనమే నువ్వు సరిగ్గా లేకపోతే నువ్వు ఎంత ఎరువేస్తే ఏం లాభం, ఎన్ని నీళ్లు పోస్తే ఏం లాభం?
రైట్, కంక్లూడ్ చేద్దాం. ఎందుకంటే మనం మహిళల గురించి వాళ్ళ సమస్యల గురించి మాట్లాడుకోవాలంటే ఒక రోజు కూడా సరిపోదు. ఈ విమెన్స్ డే రోజు సంవత్సరాలు కూడా సరిపోదు. సంవత్సరం కూడా సరిపోదు. ఓకే, కంక్లూడ్ చేద్దాము. ఏమంటారు మీరు? ఈ అట్ లాస్ట్ మహిళా మీరు దినోత్సవం ఏం రోజున సొల్యూషన్ ఇవ్వదలుచుకున్నారు ఇచ్చే మహిళలకి? message. ఇచ్చే మెసేజ్ ఏంటండి మేడం? సుహాసిని గారు మీరు చెప్పండి ఫస్ట్. నా మెసేజ్ ఏంటంటే ఆ వచ్చిన ఆపర్చునిటీస్ని వదులుకోవద్దు, ఓకే, కొత్త ఆపర్చునిటీస్ని వెతకండి. Mm. ఆపర్చునిటీస్ ఉన్నాయి ప్రతి చోట, వెతకండి. ఇబ్బందులు పడతామని ఆలోచించద్దు, తీసుకోండి. అలాగ మీరు ముందుకెళ్ళండి. ఓకే. వస్తా గారు. అమ్మాయిగా పుట్టినందుకు అమ్మాయిలాగే బతుకుతాము, ఎవరినో ఇమిటేట్ చేయొద్దు, మ్మ్. ఎక్కడికో ఏదో సాధించేసేయాలని వెళ్ళకండి. డోంట్ లూజ్ యువర్ ఫెమినిటీ. మ్మ్. అది మనకి దేవుడిచ్చిన ఒక వరం. దేనికో వెళ్ళిపోయి ఏదో చేయబోయి ఎక్కడికో వెళ్ళిపోవడం కంటే హోల్డ్ ఆన్ టు యువర్ ఫెమినిటీ మ్మ్. అండ్ బీ హ్యాపీ దట్ యు ఆర్ ఎ విమెన్. ఎవ్రీథింగ్ కమ్స్ ఇన్ టు ప్లేస్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. విమెన్స్ డే రోజు మీరు ఇలా రావడం, మంచి మెసేజ్ ఇవ్వడం, చాలా బాగా మాట్లాడారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ కీర్తన గారు, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్. సో మహిళా దినోత్సవం రోజున ఈ ఒక్క రోజే మనం మాట్లాడుకుంటున్నామని కాదు, ప్రతిరోజు కూడా మనకి ఇలాంటి సమస్యలు వస్తూనే ఉంటాయి, ప్రతిరోజు మాట్లాడుకుంటూనే ఉంటాం. బట్ మరి ఏంటి వీటికి, ఈ సమస్యలకు పరిష్కారం ఏంటి? పరిష్కార దిశగా మనం వెళ్తూనే ఉంటాము. ఆ పరిష్కారం దొరుకుతుందో లేదో కూడా తెలీదు. అందుకనే మన గెస్ట్లు చెప్పినట్టు అవకాశాలని వదులుకోకండి, వచ్చిన వాటిని వెతుక్కుంటే ఇంకా బాగుంటుంది అనేది వాళ్ళ ఒపీనియన్. బట్ చూద్దాం, ప్రతి మహిళా దినోత్సవం రోజున ఇలాంటి మంచి మాటలు మనం మాట్లాడుకుంటాం. మరి ఆ థీమ్ ప్రకారం మనం ఫాలో అవుతామా లేదా? ఇది వాళ్ళ మహిళా దినోత్సవ స్పెషల్ ప్రోగ్రామ్. నమస్తే.